శ్రీ గురుభ్యో నమ. మిథున రాశి వారి సెప్టెంబర్ మాసం ఒక గోచార ఫలితాలు. మృగశిర 3-4 పదాలు, ఆరుద్ర 1-2-3-4 పదాలు, పునర్వసు 1-2-3 పదాలు. వీరికి గోచార ఫలితాలు సెప్టెంబర్ మాసానివి. స్థిరాస్తి విషయాలు, సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పుణ్య నదీ స్థానం ఆచరించడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా ధనాదాయం, ధనలాభం కలుగుతుంది. సెక్యులేషన్ లాభిస్తుంది. మాతృ నలత కారణంగా ధన వ్యయం జరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఈ మాసం నందు చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇండియాతో దగ్గర బంధువుల ఆరోగ్యానికై కొంత ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. నూతన గృహ నిర్మాణాలకి ఆలోచనలు, చర్చలు, సమాలోచనలు సాగిస్తారు. ఈ మాసం నందు పరమ పవిత్రమైన కృష్ణానదిలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాదులు వదిలి అమ్మవారికి కుంకుమార్చనలు చేసిన మంచి ఆరోగ్యం, మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలించి వృత్తిలో కొంత ఒత్తిడి, అధికారులు అనధికారులతో సమస్యలు ఉంటాయి. సహనంతో ఉండాలి. ఒక పరీక్షా కాలంగా గడుస్తుంది ఇది. సంతాన సౌఖ్యం, గృహ వస్తు వాహన లాభాలు కలుగుతాయి. బంధువులతో ఇబ్బందులు పడతారు. నరదృష్టి పెరుగుతుంది. శివాలయంలో రుద్రాభిషేకం, శివ కుటుంబ ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ మాసంలో 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖు అనుకూలమైన తేదీలుగా భావించాలి. ఈ విధంగా మనం ఈ అనుకూలమైన తేదీలు ఇవన్నీ అనుకున్నాం కదా. ఈ అనుకూలంగా ఉన్న సమయంలో మనం కొన్ని మంచి ప్రయత్నాలు సాగించడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గకి, గోచారానికి సమన్వయం చూసుకుంటే కనుక ఈ ఒక ఫలితాలు, ఒక విధానం అన్నది మీకు పూర్తిగా అవగతం అవుతుంది అని మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధానంతో మీకు రెమెడీ కూడా దీంట్లోనే తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఆచరించండి. మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి అనే సదుద్దేశమే. కాబట్టి ఉంటాను మరి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.